తుఫాన్ ఎఫెక్ట్ సో కళ్ళ కట్టినట్టుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇంకొక వైపు ఏమో ఇప్పటికే రుణమాఫీ చేసినటువంటి రేవంత్ సర్కార్ ఇక సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలో రైతు భరోసా వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కనిపిస్తుంది. మరోవైపు ఇక లగచర్ల విషయం కావచ్చు, ఇటు ఫుడ్ పాయిజన్స్ అనేటువంటి గురుకుల విషయాలు కావచ్చు, ఇప్పటికే అటు బీఆర్ఎస్ సర్కార్ అంతా కూడా ఫుడ్ పాయిజన్స్ అనేటువంటి కొన్ని ప్రాంతాలకు వెళ్తుంది, గురుకులను సందర్శించే ప్రయత్నం చేస్తుంది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద సో కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా పొలిటికల్ అంతా కూడా హీట్ ఎక్కుతుంది, వాతావరణం అంతా చల్లబడుతుంది. సో ఒక్కసారి ఇవాళ దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం, అనంతరం పూర్తి కథనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా మన తొలివేలు నుంచి మొదలు పెడితే కలెక్టర్లకు అధికారాలు కట్టు, సంక్రాంతికి రైతు భరోసా, అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు ఖరారు, ఇక మారిచూల మాయమాటలు నమ్మొద్దు, సన్నాలకు 500 బోనస్ కొనసాగుతుంది, రైతులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్. ఇక్కడ కలెక్టర్లకు అధికారాలు కట్టినటువంటి వార్త కనిపిస్తుంది. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం, సర్పంచ్లను సస్పెన్షన్ చేసే పవర్ రద్దు, ఉప సర్పంచ్కు చెక్ పవర్ తొలగించే యోచన, గతం మాదిరిగానే సర్పంచ్ కార్యదర్శికి చెక్ పవర్, వరుసగా 2 టర్ముల రిజర్వేషన్ రద్దుకు ఛాన్స్, ఎంతమంది పిల్లలున్నా పోటీకి అర్హత, పంచాయతీరాజ్ చట్టంలో కీలక మార్పులట. సో పంచాయతీరాజ్ చట్టంలో కీలక మార్పులు జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇక కులకరణ జరుగుతూ ఉంది, ఇంటింటి సర్వే. మరో వార్త, లాభాల పేరుతో సెలబ్రిటీలకు కుచ్చుటోపి, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా మోసాలు, పెట్టుబడి పేరిట 100 కోట్లకు పైగా వసూళ్లు, తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ అరెస్ట్, సంతకం ఫోర్జరీ చేశాడంటూ తృతీయ డైరెక్టర్ శ్రీజారెడ్డి ఫిర్యాదు, ఫోర్జరీ చీటింగ్ కేసు నమోదు, ఇక అరెస్ట్ చేసిన పోలీసులు. కాంతిదత్ వలలో కీర్తి సురేష్, సమంత సహా పలువురు హీరోయిన్లు, ముద్దు గుమ్మలను ముగ్గులోకి దించాడు. సో మొత్తం సినీ సెలబ్రిటీలు ఉన్నారట, సంతకాలు ఫోర్జరీ చేసి పెట్టుబడి పేరిట 100 కోట్లు వసూలు చేసినట. సో ఇది దారుణం అయిపోయింది. ఎక్కడ పోతే అక్కడ ఇటువంటి కేటగాలు మొదలవుతూ ఉన్నారు. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఇంకొక వార్త కనిపిస్తోంది, నన్ను వేధించేందుకు కుట్ర జరుగుతోంది, ఎప్పుడో పెట్టిన పోస్టులపై ఇప్పుడు కేసుల, కావాలనే ఇలా చేస్తున్నారనిపిస్తోంది, విచారణపై పోలీసులను నేను సమయం అడిగా, వాళ్ళు ఇంకా నాకు సమాధానం ఇవ్వలేదు, చంద్రబాబు పవన్ లోకేష్ పై పోస్టులు పెట్టింది కామెడీ కోసమే, నేను ఎక్కడికి పారిపోలేదు, డెన్లోనే ఉన్నా, పోలీసులు వస్తే సమాధానం ఇస్తా, రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇక రామ్ గోపాల్ వర్మ అంటే పరిచయం అక్కర్లేనటువంటి పేరు, 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశంగా కావచ్చు, అటు ఇక ఇతర దేశాల్లో కూడా తెలుగు వాళ్ళందరికీ వర్మ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. సో వర్మ మీద పలు రకాల పుకార్లు వస్తూ ఉన్నాయి, వర్మ పారిపోయిండని, వర్మ అండర్ గ్రౌండ్లోకి పోయిండని, వర్మ ఇంకో దేశం పోయిండని. సో ఇట్లా కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ వర్మ ఎక్కడ పోలే, హైదరాబాద్లో ఉన్నాడు. సో చెప్తా ఉన్నాడు, గుర్తుకు లేదు, తెలియదు, ఇక పారిపోలేదు, పోలేదు అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. సో మరి వర్మ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే వర్మ గతంలో పెట్టిన పోస్టులు గాను ఆయన మీద కేసులు ఇప్పుడు అవుతూ ఉన్నాయి. సో ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు, నన్ను వేధిస్తున్నాను. ఇంకో వార్త కనిపిస్తుంది, ఉగండా టు తార్నాక బంచిక్ బమ్, హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు, 160 కాండోమ్ ప్యాకెట్లు స్వాధీనం. సో ఈ మరీ వ్యభిచార కూవీలకు చాలా మందిని కూడా లాగుతూ ఉన్నారు, చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. సో హైదరాబాద్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో. సో దీని మీద ఎట్లాంటి ఉత్పాదం మోపుతో చూడాలి రాష్ట్ర సర్కార్. మరోవైపు హైదరాబాద్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్, మొదట మల్లారెడ్డి కాలేజ్ రద్దు, ఇక నేడు యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లో ఏర్పాటు, పెద్ద సంఖ్యలో తల్లిరానున్న అభిమానులు, ఇక విబిఆర్ స్టేడియం పరిధిలో పోలీసుల ఆంక్షలు, పుష్పపై పోలీసుల ఆంక్షలు. సో అందరికీ తెలుసు, సో వరల్డ్ వైజ్గా 5వ తారీఖున పుష్ప 2 రిలీజ్ కాబోతూ ఉంది. సో పుష్ప 2కు చాలామంది అభిమానులు ఉంటారు అల్లు అర్జున్కు. సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదటగా మల్లారెడ్డి కాలేజ్ అనుకున్నారట, అక్కడ క్యాన్సిల్ అయింది. ఎటకేలకు మళ్ళా యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లో ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతూ ఉంది. దానికి కొన్ని ఆంక్షలు పెట్టినట్ట పోలీసులు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక ఈనాడు పేపర్లో చూస్తే సంక్రాంతి తర్వాత రైతు భరోసా, సన్నాలకు 500 బోనస్ కొనసాగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ, తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ వంటి రకాలు పండించాలంటూ రైతులకు విజ్ఞప్తి, 2 లక్షల వరకు రుణమాఫీ 100% పూర్తయినట్లు స్పష్టీకరణ. సో మరి చూడాలి ఏమవుతుందో. ఇక బారాసాయంలో 2 సార్లు కూడా 1 లక్ష రుణమాఫీ సరిగా చేయలేదు, ఏకంగా మొత్తం 1 లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి 4 విడతలు చేశారు. చివరి నిమిషంలో ఎన్నికల సమయంలో ఔటర్ రింగ్ రోడ్ను అమ్మి 21,000
21,35,537 మంది రైతులకు ఇక 11,909 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు. 4.5 ఏళ్ల తర్వాత రుణమాఫీ చేయడం వల్ల వడ్డీ కింద రైతులకు 8,578.97 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతో నిక్కర బారాస ప్రభుత్వ హయాంలో చేసిన రుణమాఫీ 3,330 కోట్లు మాత్రమే, 0.34 కోట్లు మాత్రమేనట. మరి 100% రుణమాఫీ కంప్లీట్ అయిందంటూ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. 100కి 100% అంటే 100కు 100% రుణమాఫీ కంప్లీట్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. మరి 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంది? ఆ విషయంలో ఎక్కడ ఒక క్లారిటీ లేదు రాష్ట్ర సర్కార్. గతంలో మీరే అన్నారు 2 లక్షల లోపు ఉన్నటువంటి వారికి చేస్తాము, 2 లక్షల పైన అమౌంట్ ఎవరైతే ఉంటారో ఆ అమౌంట్ పే చేసుకున్నటువంటి ప్రతి రైతుకు మరి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం అర్హులైతే అన్నారు. మరి ఇప్పటివరకు మీరు 3 విడతల్లో 2 లక్షల లోపల చేసిర్రు. 4వ విడత రీసెంట్గా చేసినటువంటి 2,737,000 కోట్ల రూపాయలు ఏవైతున్నాయో ఈ 2,337 కోట్ల రూపాయలు కేవలం ఎర్రర్ వచ్చిన వారికి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వారికి మాత్రమే వాళ్ళ ఖాతాలో 3 లక్షల మంది ఖాతాలో మీరు వేసారు. మరి 2 లక్షల పైన ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంది? అంటే ఇక వాళ్ళు అయిపోయినట్టు వాళ్ళ కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు ఇక వాళ్ళ రుణమాఫీ కానట్టేనా? దీని మీద కూడా కొంత ఆలోచన చేయాలి. ఆశ పుట్టించింది మీరు, ఆలోచన పుట్టించింది మీరు, వాళ్ళకు లేని ఆలోచనలు క్రియేట్ చేసింది మీరు. కాబట్టి సో ఒక వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ 2 లక్షలకు పైగా ఉన్నటువంటి వారు ఇప్పటికే ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ను ఖాతాలో జమ చేసుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఎప్పుడు రుణమాఫీ చేసినా మాకు ఓకేగా మేము పైన అమౌంట్ను కట్టుకున్నాం కదా, బ్యాంకులో జమ చేసుకున్నాం కదా అని. సో వాళ్ళకొక క్లారిటీ ఇర్రి, లేకపోతే వారి ఆలోచనలో పడి ఆగమైపోయే పరిస్థితి ఉన్నది. ఇంకా గవర్నమెంట్ మరి రుణమాఫీ చేస్తుందేమో, ఇంకా రుణమాఫీ చేస్తుందేమో అని ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర సర్కారు ప్రతిపక్షాలు అడుగుతున్నట్టుగా జర్నలిస్టులు అడుగుతున్నా, ఎవరు అడిగినా కూడా ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం. కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పూర్తిస్థాయి రుణమాఫీ అని మీరే చెప్తా ఉన్నారు, 100కు 100% పూర్తిస్థాయి పూర్తి అయిపోయిందంటూ చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు క్లారిటీ. ఎస్, ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు, హామీల అమలులో ఆ పార్టీ విఫలం. బారాస కాంగ్రెస్ దొందే, 100 రోజుల్లో నెరవేరుస్తామన్న 6 గ్యారంటీలు గాలికి. కిషన్ రెడ్డి ధ్వజం. రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలు, ఛార్జ్ షీట్ విడుదల. ఇక వీళ్ళు ఛార్జ్ షీట్ విడుదలకు సిద్ధమవుతా ఉన్నారు. తుపాకుల మోత, ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతం. మృత్యుల్లో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు. ములుగు అడవుల్లో తుపాకుల మోత. నిన్న మనం చూసినాం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఇక కాల్పులు జరిగినాయి. ఆ కాల్పుల్లో చాలామంది మరణించినటువంటి పరిస్థితి మనకు. సో దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఆదివారం వేకువజామున కూంబింగ్ చేపట్టిన గ్రౌండ్స్ పోలీసులకు 12-13 మంది మావోయిస్టులు తారసపడ్డారట. ఇక బలగాలపై వారు కాల్పులు జరపగా ఆత్మరక్షణ కోసం పోలీసులు బలగాలు ఎదురుపు కాల్పులు జరపడంతో ఇక బాగానే ఒక యుద్ధ వాతావరణం అయితే మనకు కనిపించింది. పూర్తి ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఒకసారి ఆంధ్రజ్యోతిలో వార్తలు చూద్దాం. లగచర్ల పారిశ్రామిక పార్కుపై సర్కార్ దూకుడు. తాజాగా మరోసారి నోటిఫికేషన్ జారీ. లగచర్ల హక్కింపేట్ గ్రామాల పరిధిలో 643.34 ఎకరాల సేకరణ. తొలి నోటిఫికేషన్లో 182.31 ఎకరాలు. అభ్యంతరాలు 2 నెలల్లో కలెక్టర్ దృష్టికి. పార్కులో పలు రకాల పరిశ్రమల ఏర్పాటు, 25,000 మందికి ఉపాధి కల్పనే లక్ష్యం. ఇక ఐఐసికి మౌలిక వసతుల బాధ్యతలు. ప్రాజెక్టు విజయవంతానికి సీఎం పట్టుదల. సో మరోసారి లగచర్లలో పారిశ్రామిక పార్కుపై సర్కార్ దూకుడు పెంచింది. సో లగచర్ల ఘటన అందరికీ తెలిసిందే. సో దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. మరొకసారి నోటిఫికేషన్ జారీ చేసింది. మరో వార్త కనిపిస్తుంది. రైతు భరోసా సంక్రాంతి తర్వాత అసెంబ్లీలో చర్చించి విధి విధానాల ఖరారు. ఇక మారీచులు చెప్పే అబద్ధాలను నమ్మొద్దు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 2023 వానాకాలం రైతు బంధు సాయాన్ని మేము చెల్లించాం. 7,625 కోట్లను తొలి విడతగా అందించాం. మేము వచ్చిన నాటికి 7 లక్షల కోట్ల అప్పులైన రుణమాఫీ పథకాన్ని అమలు చేశాం. 4 విడతల్లో 20,616.89 కోట్ల మాఫీ. ఇక బీఆర్ఎస్ చేసింది కేవలం 3,331 కోట్లే. సన్న ధాన్యానికి వచ్చే సీజన్లోనే బోనస్. ఇక రైతుల హెచ్ఎంటీ, తెలంగాణ సోనా, బీపీటీ రకం సన్నాలను సాగు చేయాలి. కిషన్ రెడ్డి హామీలపై ప్రత్యేకంగా చర్చిద్దాం. మోదీ చేసింది మేం చేసింది తెలుద్దాం. ఈ ప్రభుత్వం ఇంకా 9 ఏళ్ళు ఉంటుంది, ఎన్నో విజయాలు సాధిస్తుంది. సీఎం రేవంత్. 9 ఏళ్ళు అంటే ఇంకొక 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ అని వాళ్ళు కలలుగా అంటా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు.
కానీ కళలు కనుడు వాస్తవమే, కళలు కనుడు అందరూ కంటా ఉంటారు కళలు, కానీ కళలకు సహకారం కూడా ఉండాలి. అంటే ప్రజల్లో మీరు అభివృద్ధి సంక్షేమ పథకాలని ఆ రకంగా తీసుకపోతే ప్రజల మద్దతును మీరు కూడబెట్టుకుంటే 5 ఏళ్ళు కాదు ఇంకో 10 ఏళ్ళు అయినా ఉంటారు. కానీ ప్రజల నుంచి మీరు వ్యతిరేకత తెచ్చుకుంటే ఇక ఈ 5 ఏళ్ళు ఉండే కష్టమవుతుంది. చర్ల మండలంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు. నెత్తురొడిన అడవి. ఏటూరి నాగరంలో 7గురు మావోయిస్టులను కాల్చివేతనంట. ఇక ఆదివారం తెల్లవారుజామున ఎన్కౌంటర్. నర్సంపేట ఏరియా ఏటూరు నాగారం డివిజన్ కార్యదర్శులు భద్రు మధు మృతి. చనిపోయిన వారిలో ఓ మహిళకు కూడా. నిద్రిస్తున్న దళంపై పోలీసులు దాడి. ప్రతిఘటించలేక చెల్లాచెదురైన వైనం. ఇక మద్దూది పెద్దపల్లి, మిగతా వారిని ఛత్తీస్గఢ్ అట. కొంతమంది ఏమో మద్దూది పెద్దపల్లి, మిగతా వారిది ఛత్తీస్గఢ్ అట. మధుది అంటే ఇక్కడ ఓకే, మధు మృతి చెందిన ఆయనది పెద్దపల్లి అట, మిగతా వారిది ఛత్తీస్గఢ్ అట. అరణ్యంలో హైటెన్షన్. నేటి నుంచి PLGA వారోత్సవాలు. వరుస ఎన్కౌంటర్ల తర్వాత తొలిసారి ఇక పోలీసుల అలర్టు. ముమ్మర కూంబింగు. మావోయిస్టుల వ్యూహంపై మార్పు. తెలంగాణలో విస్తరణ. అర్బన్పై నజరట. అర్బన్పై నజర్ వేస్తూ ఉన్నారు. సో 7 మంది చనిపోయారని చెప్తా ఉన్నారు కాబట్టి కొంత టెన్షన్ వాతావరణమే ఉంటుంది. ఇంకేం కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఒక వార్త కనబడి. అనారోగ్యంతో ఎవరు అప్పుల పాలు కావద్దు, అదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. సర్కారీ వైద్యంపై నమ్మకం పెంచాం. ఏడాదిలో OP, IP 10 రెట్లు. జనాభా ఆధారంగా సబ్ సెంటర్లు, PHCలు, బస్తీ దవాఖాన్లు. ఉద్యోగులు కోరినట్లు ఇక EHS అంట. ఉద్యోగాలు కోరినట్టు EHS. వైద్య కళాశాలలో 600 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్. చూద్దాం మరి. అనారోగ్యం ఎవరు అప్పుల పాలు కావద్దంట. అనారోగ్యంతో అంటే ప్రైవేట్ దవాఖానలకు పోదు అనేది గవర్నమెంట్ వాళ్ళ మాట. 3,875 కోట్ల గోనె సంచులను మింగేశారు. వడ్లతో పాటు తట్టు బస్తాలను అమ్ముకున్న మిల్లర్లు. 10 ఏళ్లుగా ఆడిట్ చేయని వైనం. తిరిగి రావాల్సిన సంచులు 250 కోట్లు. ధర చెబితే చెల్లిస్తామన్న మిల్లర్లు. బస్తాకు 15 రూపాయల చొప్పున ఖరారు. ఇక 3 ఏళ్ల కిందట ధరతో పోలిస్తే సగం పౌర సరఫరాల సంస్థకే భారీ నష్టం. రైసు మిల్లర్లకు ప్రయోజనము. ఇది ఇక్కడని కాదు, మీ ప్రభుత్వంలో ఇంకా చాలా నడుస్తూ ఉన్నాయి. గత 10 ఏళ్లలో ఇటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు, అవినీతి ఎంతో జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మీరు కళ్ళు తెరుచుకోకపోతే ఇంకా కంటిన్యూ అవుతాయి. రేషన్ షాప్లో రేషన్ డీలర్లు ఎలా మీరు ఇచ్చినటువంటి ఆ గోనె సంచులను బస్తాలన్నీ కూడా అమ్ముకుంటా ఉన్నారు. 20 రూపాయలకు సంచి, 30 రూపాయలకు సంచి. ఇలా మిల్లర్లు ఇట్లా 250 కోట్లు 350 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా ఇలా ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. సో చూడాలి మరి వీటి విషయంలో ఏమన్నా మార్పు వస్తుందా రాదా ఏందనేది. రాష్ట్రంపై తుఫాను ఎఫెక్ట్. రోజంతా మబ్బులు, పలు చోట్ల వర్షాలు. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. పుదుచ్చేరిలో వర్ష బీభత్సం. 24 గంటల్లో 46 సెంటీమీటర్ల వాన. మనం చెప్పుకున్నాం కదా, ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వాతావరణం అంతా కూడా ఎక్కడికక్కడ చల్లబడిపోయింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇక దళితులను విభజిస్తే సహించేది లేదు. క్రిమిలేరి పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోము. సింహగర్జన వేదికగా మాలల హెచ్చరిక. మాపై దుష్ప్రచారాన్ని ఎండగడతాం. దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు. ఎస్సీల కోసం ఇన్నాళ్ళు ప్రధాని మోదీ చేసిందేంది? రాష్ట్రాల వర్గీకరణ చేసుకోవాలన్న సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధం. మాదిగల అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు. పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి. ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతామని డిక్లరేషన్. పరేడ్ గ్రౌండ్ సభకు భారీగా తరలి వచ్చిన మాలలు. రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లను కులాల వారీగా వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తివేసే కుట్రలో భాగమే ఇది. ఆ తీర్పును సింహగర్జన సభ ద్వారా నిరసిస్తున్నాం. డిక్లరేషన్లో మాలలు అంటే వీరు మరి కులగణనకు వ్యతిరేకమా లేకపోతే కులగణనకు సహకరిస్తున్నారు అనేది ఒక క్లారిటీ ఇస్తలేరు. పూర్తి వార్తా వివరణలో మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఇంకేం కనబడతా ఉన్న హైలైట్గా ఈ మావోయిస్టులకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఏటూరు నాగరంలో భారీ ఎన్కౌంటరు. 7గురు మావోయిస్టులు మృతి. ఇంతకుముందు మనం దీని గురించి చదువుకున్నాం. భద్రు, ఎగోల పుల్లమయ్య, ఏగోలపు మల్లయ్య, ముసాకి జమున, ముసాకి దేవల్. సో మొత్తం ఎన్కౌంటర్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి 7గురికి సంబంధించిన 4 ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఒక మహిళ ఉంది.
సో ఎన్కౌంటర్ స్థలంలో లభ్యమైన మావోయిస్టుల వస్తువులట. సో ఇవన్నీ కూడా పడుకోవడానికి చాప ఉన్నట్టున్నాయి, బట్టలు ఉన్నట్టున్నాయి, దానికి సంబంధించినటువంటిది మనకు కనబడతా ఉంది. తొవ్వే కొద్ది అక్రమాలు. ఏఈ నికేష్ అక్రమాస్తుల 200 కోట్లకు పైనే. ఏసీబీ దర్యాప్తు ముమ్మరం. లాకర్సు బినామీలపై నజరు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అడ్డగోలుగా ఎన్ఓసీలు. కోట్ల విలువ చేసే అక్రమాస్తులు, కమర్షియల్ స్పేస్ గుర్తింపు. అవినీతికి అండగా ప్రజాప్రతినిధులు. రియలట్లు. ఇక నికేష్కు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. చెంచల్గూడ జైలుకు తరలింపు. నేడు ఏసీపీ కస్టడీలో కస్టడీకి తీసుకొని ఇంకెక్కడెక్కడ దాచిండు, ఎక్కడెక్కడ దోసుకున్నాడో మొత్తం డేటాను కక్కించేటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి నమస్తే తెలంగాణలో చూద్దాం. నమస్తే తెలంగాణలో మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ. ఏడాదిలోనే సమైక్య పాలన నాటి పరిస్థితులు. అప్పుల పాలైన సాగు. సర్కార్ సాయం అందక ప్రాణాలు తీసుకున్న రైతులు. ప్రభుత్వ ఆర్డర్లు లేక నేతన్నలకు ఉరికొయ్యలుగా మారుతున్న మగ్గాలు. ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయి ఆటో డ్రైవర్ల బల్మన్మరణం. ఇక విద్యార్థులు పిట్టల్లా రాలుతున్న పట్టని ప్రభుత్వం. ఏడాదంతా గుండెకోత. రాలిన ఆశలు, కూలిన ఇండ్లు. సంబంధ వర్ణాలకు మిగిలింది వేదనే. నిరుద్యోగుల నుంచి గురుకుల విద్యార్థుల వరకు, హైదరాబాద్ల నుంచి ఆటో డ్రైవర్ల వరకు. అద్భుతంగా రాస్తారు ఆ ప్రాసలు మాత్రం వీళ్ళు. ప్రజలు బేజారు, పాలన బేకారట. రేవంత్ నీకు దమ్ముంటే రైతుల మీద, నీకు నిజంగా ప్రేముంటే నీది నిజమైన ప్రజాపాలన అయితే సంపూర్ణ రుణమాఫీ చెయ్యి. వరంగల్ డిక్లరేషన్ను పూర్తిగా తప్పకుండా అమలు చెయ్యి. అప్పుడు రైతు పండగ చేసుకో. అప్పుడు నీ పాలన విజయోత్సవాలు జరుపుకో. నీ ఏడాది పాలన పైన పటారం లోన లొట్టారమట. పైన పటారం లోన లొట్టారం మొత్తం. ఇక డంబాచారం. ఈ ఏడాది పాలన ఓ పెద్ద ఫెయిల్యూర్ అంటూ ఇంకో ఇక్కడ కనిపిస్తోంది. ఏడాది పాలన బిగ్ ఫెయిల్యూర్. కాంగ్రెస్ పాలనంతా డంబాచారం. నీది సుపరిపాలనని ప్రజలు చెప్పలే. ప్రజలెవరు చెప్తలేరని కదా నువ్వే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు. సంపద పెంచడం చేతగాక ప్రజలకు పంచలేక అడ్డదిడ్డంగా వాగుతున్నావు. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం. ఇక వీళ్ళకి ఇంకేం పని ఉంటుందిగా? ఏం పని లేదు. ప్రభుత్వం మీద విమర్శలు తప్ప ప్రభుత్వానికి సహకరించలేదు, ప్రజల తరపున కొట్లాడలేదు. సూదిమనంతా భూమి కూడా ఇయ్యం. తెగేసి చెప్తున్న లగచర్ల గిరిజన కుటుంబాలట. పచ్చని మా పంట పొలం జోలికి రావద్దు. కావాలంటే కొండారెడ్డిపల్లిలో కారిడార్ వేసుకో. ముఖ్యమంత్రికి స్పష్టం చేస్తున్న లగచర్ల రైతులట. సీఎం ప్రకటనతో మళ్ళీ తండాలో భయం. రైతుల కోసం ఇప్పటికీ గాలిస్తున్న పోలీసులు. అర్ధరాత్రి ఎక్కడ దాడి చేస్తారంటూ ఆందోళన. మళ్ళీ నిర్మానుషంగా మారుతున్న తండాలు. మా భూములపై మీ పెత్తనం ఏందంటూ వార్త కనిపిస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్పై సర్కార్ కేసు. బీఆర్ఎస్ గురుకుల బాటపై ప్రభుత్వ నిర్బంధ కాండ. పోలీసులకు షేరిగూడ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు. తమకు సమాచారం ఇవ్వకుండా క్యాంపస్లోకి వచ్చారని ఆరోపణ. అదే 447 447 సెక్షన్ కింద కేసు నమోదు. విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారంటూ సొసైటీ కార్యదర్శి రాజకీయ వ్యాఖ్యలు. ఇట్లా ఉంది కథ. మరి ఈ పూర్తి వార్తలు మనం మాట్లాడుకుంటే అనేకమైనటువంటి వార్తా కథనాలు అలా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. మాఫీ కథ ముగిసింది. 2 లక్షల పైన రుణమాఫీక లేనట్టే. చివరి విడత పూర్తి చేసినట్టు సీఎం ప్రకటన. చేయాల్సిన రుణమాఫీ 31,000 కోట్లు మాఫీ చేసింది 20,000 కోట్లు మాత్రమే. రుణమాఫీ ఇంతేనని తేల్చేసిన రేవంత్ రెడ్డి. బ్యాంకర్ల తప్పిదాలతోనే మాఫీ అంచనా 11,000 కోట్లకు పెరిగిందని చెప్పుకొచ్చిన సీఎం. బడ్జెట్ కేటాయింపులోనూ 5,000 కోట్లు మిగులట. సో ఇవి ప్రస్తుతం అయితేకు ఇవన్నీ కూడా మనకు 7 నక్సల్స్ ఎన్కౌంటర్ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా అన్ని దినపత్రికలు ఉన్నటువంటి హెడ్లైన్స్ మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేసిన. ప్రధానంగా అన్ని దినపత్రికల్లో కూడా రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, లగచర్లకు సంబంధించినటువంటి సంఘటన కావచ్చు, ఇక ఏఈ నికేష్ తిమింగలం మింగినటువంటి 200 కోట్ల దందా కావచ్చు, ఇవన్నీ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి వార్తల్లో ఉన్నటువంటి వివరాలకు పోదాం. సో వివరాల్లో ఎక్స్ప్లెనేషన్లో మనం కొన్ని అంశాలు తీసుకొని వాటి